హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు ఏం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో? క్లాస్ 20 అండి. క్లాస్ ఎంతమ్మా? 20. సో క్లాస్ 19లో మనం ఏం డిస్కస్ చేసాం? రివర్సిబుల్ సెల్స్ గురించి మాట్లాడుకున్నాం. క్లాస్ 20లో ఇర్రివర్సిబుల్ సెల్స్ గురించి మాట్లాడుకున్నాం. క్లియరా? డెఫినేషన్ ఏంటి? ఏ సెల్ ఇన్ విచ్ కరెంట్ ఫ్లోస్ ఓన్లీ వన్ డైరెక్షన్. కరెంట్ ఫ్లోస్ ఓన్లీ వన్ డైరెక్షన్. 2 డైరెక్షన్లో అయితే రివర్సిబుల్ రియాక్షను, ఓన్లీ 1 డైరెక్షన్ అయితే ఇర్రివర్సిబుల్ రియాక్షన్. ఏ సెల్ ఇన్ విచ్ కరెంట్ ఫ్లోస్ ఓన్లీ 1 డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ రివర్సిబుల్ సెల్. క్లియర్ అండి? ఇది సింపుల్ డెఫినేషన్. సెకండ్ డెఫినేషన్ చూడండి. ఇఫ్ the conditions of reversible cell not satisfied in any cell said to be irreversible. అంటే ఏంటి? కండిషన్స్ ఉన్నాయి కదా రివర్సిబుల్, కేస్ 1, కేస్ 2, కేస్ 3. ఆ కండిషన్స్ సాటిస్ఫై అవ్వనటువంటి ఎనీ సెల్ని మనం ఏమంటాం? ఇర్రివర్సిబుల్ సెల్గా చెప్పవచ్చు. కండిషన్స్ సాటిస్ఫై అయితే అది రివర్సిబుల్ సెల్. కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఆ సెల్ సెట్ టు బి ఇర్రివర్సిబుల్. కండిషన్స్ మనం ప్రీవియస్ క్లాస్, దట్ ఈస్ క్లాస్ 19లో మాట్లాడుకున్నాం. ఈ సెల్ గ్రేటర్ దెన్ ఈ అప్లైడ్, and E cell less than E applied, and E cell is equal to E applied. అలాంటి 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే రివర్సిబుల్, సాటిస్ఫై అవ్వకపోతే ఇర్రివర్సిబుల్ సెల్ అని చెప్తాం. అర్థమైందా? ఇఫ్ ద కండిషన్స్ ఆఫ్ రివర్సిబుల్ సెల్ నాట్ సాటిస్ఫైడ్, కండిషన్స్ ఆఫ్ రివర్సిబుల్ సెల్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ఎనీ సెల్, ఏ సెల్కైనా ఆ కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే దట్ సెల్ ఈజ్ సెట్ టు బి ఇర్రివర్సిబుల్. డెఫినేషన్ అర్థమైందా? గుడ్. సెకండ్ పాయింట్కి వస్తే ఎగ్జాంపుల్. 5 మార్క్స్ కలుగుతాడండి. రివర్సిబుల్ ఆర్ ఇర్రివర్సిబుల్ ఏదో ఒకటి. ఎగ్జాంపుల్ Zn H2SO4 Cu సెల్. క్లియర్ అండి? Zn అండ్ జింక్ అండ్ కాపర్ ఎలక్ట్రోడ్స్. H2SO4 యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోలైట్. ఓకే. సో ఇప్పుడు కండిషన్స్ మాట్లాడదామండి. కండిషన్ సాటిస్ఫై అయితే రివర్సిబుల్, సాటిస్ఫై అవ్వకపోతే ఇర్రివర్సిబుల్. అట్లీస్ట్ 2 కండిషన్స్ చూద్దామండి. ఏంటా కండిషన్స్? కేస్ 1 ఓకేనా? సపోజ్ ఈ సెల్ గ్రేటర్ దాన్ ఈ అప్లైడ్ కదా. ఇదేంటండి? ఈ సెల్ అంటే సెల్ పొటెన్షియల్, సెల్ ఈఎంఎఫ్ అనొచ్చు. సెల్ ఈఎంఎఫ్, ఇది అప్లైడ్ ఈఎంఎఫ్. ఓకేనమ్మా. దీంట్లో Zn యాక్ట్స్ యాజ్ యానోడ్, Cu యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. సో రియాక్షన్స్ మాట్లాడితే అట్ యానోడ్ దగ్గర Zn అనేది సాలిడ్ కదా, గివ్స్ రైజ్ టు Zn + 2 ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ aqueous. అట్ క్యాథోడ్ చూడండి, H2S మన ఎలక్ట్రోడ్స్ అంటే డయాగ్రామ్ దీనికి అవసరం లేదు. ఇందులో ఏం తీసుకున్నామండి? ఎలక్ట్రోలైట్ H2SO4, ఇది Zn, ఇది Cu +- ఓకే. సారీ, ఇటువైపు మైనస్, ఇటువైపు
ప్లస్. ఓకే, ఇది యానోడ్ కదమ్మా, ఇది క్యాథోడ్. డయాగ్రామ్ నో నీడ్, రైట్. ఓకే, అట్ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే H2SO4 H+ అయాన్స్ ఉంటాయి కదా, 2 H+ అయాన్స్ జింక్ కరిగిపోతుంది, దీంట్లోనికి 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుందా లేదా? ఈ 2 ఎలక్ట్రాన్స్ H+తో కలిసిపోతాయి, కలిసిపోయి మనకి H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. సెల్ రియాక్షన్ ఏమవుతుంది చెప్పండి? సెల్ రియాక్షన్ Zn solid plus 2H plus gives rise to Zn plus 2 aqueous plus H2. ఇక్కడ ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదమ్మా, అది. సో అట్ యానోడ్ దగ్గర అంటే కేస్ 1లో సెల్ రియాక్షన్ ఏంటమ్మా, Zn 2H plus gives rise to Zn plus 2 H2. అర్థమైందా? ఓకే, కేస్ 2 ఎగ్జాక్ట్గా ఏం రావాలి గెస్ చేయండి. కేస్ 2 దీన్ని ఈ రియాక్షన్కి ఎగ్జాక్ట్గా రివర్స్ జరగాలి, అంతే కదమ్మా? గుడ్. సో కేస్ 2కి వద్దామండి. ఈ సెల్ లెస్ దాన్ ఈ అప్లైడ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. Zn Cu, Zn యానోడ్ అయితే ఇక్కడ ఏమవుద్దమ్మా, క్యాథోడ్, Cu యానోడ్. ఓకే, అప్పుడు డయాగ్రామ్ ఎలా మారుతుంది చెప్పండి? డయాగ్రామ్ దీనికి ఏం అవసరం లేదండి, సేమ్ బ్యాటరీ చూసుకున్న థర్మామీటర్ అనుకుందాం, బ్యాటరీ అనుకుందాం, ఇటువైపు మైనస్ ఇటువైపు ప్లస్, Cu Zn H2SO4 ఇది యానోడ్కి పనిచేస్తుంది, ఇది క్యాథోడ్గా పనిచేస్తుంది. ఎట్ యానోడ్ దగ్గర రియాక్షన్ చెప్పండి. Zn అనేది డిజాల్వ్ అయింది కదా, ఇక్కడ Cu అనేది డిజాల్వ్ అవుతుంది యాజ్ వెల్. Cu ప్లస్ 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ కదా, రివర్స్. Cu solid gives rise to Cu plus 2 plus 2 electrons aqueous. అట్ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి మీరని? ఇందులో H+ అయాన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయో చెప్పండి. H+ అయాన్స్ ఈ ఎలక్ట్రాన్స్ కలుస్తాయి, సేమ్ రియాక్షన్. 2H plus 2 electron gives rise to H2. సో సెల్ రియాక్షన్, నెట్ సెల్ రియాక్షను చెప్పండి అమ్మా. ఏవి క్యాన్సిల్ అవుతాయి చెప్పండి అమ్మా? 2 ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అయిపోతాయి. Cu solid plus 2H plus gives rise to Cu plus aqueous plus H2. సరిపోయిందా? ఫస్ట్ రియాక్షన్ 1 అనుకుందాం, ఈ సెకండ్ రియాక్షన్ 2 అనుకుందాం. 1, 2 రియాక్షన్స్ రివర్సిబుల్ అయితే, ఇది సపోజ్ ఇది ఫార్వర్డ్ ఇది బ్యాక్వర్డ్ అనుకోండి, తప్పకుండా మన సెల్ ఏంటి చెప్పండి అమ్మా ఒకసారి. ఆ సెల్ ఏంటి? Zn H2SO4 Cu, అంతేనా? సపోజ్ ఇది ఫార్వర్డ్ రియాక్షన్, ఇది బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగింది అనుకుందాం, తప్పకుండా రియాక్షన్ ఆ సెల్ ఏంటండి, సెల్ ఏంటి రివర్సిబుల్ అవుతుంది. ఈ రెండు కూడా ఆ రియాక్షన్స్ అయినా చూడండి. ఇక్కడ రియాక్టెంట్ ఏంటి? Zn 2H+, ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటి? Cu 2H+. ప్రొడక్ట్స్ ఏంటి? Zn plus 2 H2, Cu plus 2 H2. దిస్ రియాక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ రియాక్షన్. డిఫరెంట్గా ఉంది కానీ రివర్స్గా ఉండలేదు. రివర్స్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ప్రొడక్ట్ ఉన్నాయి కదమ్మా, ఫస్ట్ రియాక్షన్ ప్రొడక్ట్కి వచ్చేటప్పుడు ఏంటో రియాక్టెంట్గా మారాలి. ప్రొడక్ట్ ఏంటి? Zn plus 2 H2. ఇక్కడ ఏంటి రియాక్టెంట్స్? Zn plus 2 బదులుగా ఏమవుతుంది? Cu వచ్చేసింది, రివర్స్ అవ్వలే. పోనీ
అర్థమైందా? ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటి? జడను హెచ్ ప్లస్. మరి రియాక్షన్లో కేస్ 2లో ఏమవ్వాలి? వీళ్ళు ప్రొడక్ట్స్గా మారాలి, అంతే కదండి. ప్రొడక్ట్స్గా మారాయండి లేవు. Cu+2H2 ప్రొడక్ట్స్ అండి. అంటే 1,2 రియాక్షన్స్ ఆర్ నాట్ రివర్స్డ్, దీస్ ఆర్ డిఫరెంట్. రివర్స్ అయితే కాదు. హెన్స్ దిస్ సెల్ ఈజ్ కన్సిడర్ యాజ్, చెప్పండి, ఇర్రివర్సిబుల్ సెల్. అదే రాస్తామండి కంటిన్యూషన్. ఓకేనా? ఇక్కడ రాయండి, ప్లేస్ లేదు కదా. One and 2 reactions are not reversed, hence చెప్పండి, Zn H2SO4, hence చెప్పండి, మీరేం చెప్పండి, Zn H2SO4 Cu. Cell can acts as irreversible cell. ఇర్రివర్సిబుల్ సెల్. అర్థమైందా? ఈ రెండు రియాక్షన్స్ ఎగ్జాక్ట్గా రివర్స్ అయ్యామనుకోండి, నో డౌట్ ది సెల్ కన్సిడర్స్ రివర్సిబుల్. రెండు రియాక్షన్స్ రివర్స్ అవ్వలేదు కాబట్టి అవ అన్నాం. 1,2 రియాక్షన్స్ ఆర్ నాట్ రివర్స్డ్, హెన్స్ 1,2 రియాక్షన్స్ ఆర్ 1,2 రియాక్షన్స్ ఆర్ నాట్ రివర్స్డ్, హెన్స్ ZnH2SO4 Cu cell can act as irreversible cell. క్లియర్ అండి? ఎస్, ఇర్రివర్సిబుల్ సెల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడతో ఆపుతాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూస్తాం? సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, నెర్నెస్ట్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.